ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, మన బాడీని మనము ఒక గుడిలాగా, ఒక టెంపుల్ లాగా భావిస్తూ, మన సోల్ని మనము భగవంతుల్లాగా భావిస్తూ మనం ట్రీట్ చేస్తూ వెళ్ళాలి దానికి అని. అయితే ఇప్పుడు మన బాడీకి అయితే ఎక్సర్సైజ్, డయట్ ఇవి చెప్పాను నేను, నిద్రపోవాలి అని. కానీ మన సోల్కి ఏం కావాలి? మన సోల్కి కావాలి మెడిటేషన్, యోగా, ప్రాణాయామం, లేక ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసేంత కొన్ని టాస్క్లు మనం కంటిన్యూస్గా పొద్దున చేస్తూ ఉండాలి. సో అవి ఏంటి అంటే, పొద్దున్నే మనకు అనే మన టైంలో మనము ఎక్సర్సైజ్ ఎలా అయితే టెంపుల్కి చేస్తామో, సో అలాగే ఎక్సర్సైజ్, డయట్, అలాగే పొద్దున్నే కాసేపు మనము ఉదయాన్నే అందరూ లేచే ముందు లేచి కాస్త మన సోల్కి మనం ట్రీట్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. అయితే ఇది ఎలా అంటే, మనము ఉదయాన్నే లేస్తూనే భగవంతునికి మరొక రోజు మనకు బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చారని కృతజ్ఞతా భావనంతో మనము వచ్చి మనము పుస్తకంలో మన జర్నల్ని రాసుకుంటూ, అంటే ఈ రోజు నేను దేనికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను, నిన్న జరిగిన విషయాలకి నేను దేనికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను అనేది బుక్లో రాస్తూ, చిన్న చిన్న విషయాలకి మనం థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి ఉంటాం. సో అలాంటి విషయాలకి మనము భగవంతుని వాళ్ళని ఇచ్చినందుకు ఆ చిన్న పనికి కూడా మనము కృతజ్ఞత చెప్పుకుంటూ దాంట్లో రాస్తామన్నమాట. సో అలాగే థ్యాంక్ యూ చెప్పుకోవడం, గ్రాటిట్యూడ్, దానికి దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్ జర్నల్. ఇది కంపల్సరీ చేయాల్సిందే, అట్లీస్ట్ 2 minutes అయినా చేయొచ్చు. అండ్ దీని తర్వాత మనము మిర్రర్ వర్క్ చేసుకోవాలి. అంటే అద్దంలో చూసినప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి. నువ్వు బాగున్నావు, ఈరోజు సూపర్గా కనిపిస్తూ ఉన్నావు, ఇలా చేస్తూ ఉన్నావు, నువ్వు చాలా బాగా అని అంటే దానికి పొంగిపోవడం కాదు. అఫ్ కోర్స్ దానికి గ్రాటిట్యూడ్ ఉండాలి, కానీ మనల్ని మనము అన్కండిషనలీ మనం ప్రేమిస్తూ ఉండాలి. సో ఎలా అంటే, దాన్ని మనము మిర్రర్లో, అంటే అద్దంలో చూసుకుంటూ మనల్ని మనము ప్రేమించుకుంటూ, వావ్ నాకు నువ్వంటే చాలా ఇష్టము అని మనల్ని మనము చెప్పుకుంటూ, నువ్వు ఎలా అయితే ఉన్నావో అలాగే ఇష్టము, నువ్వు ఒక్కరోజు చాలా మంచి పర్సన్గా ఉంటావు అని అలా మనము మంచి మంచి మాటలు మిర్రర్లో చూసుకుంటూ, అద్దంలో చూసుకుంటూ మనము చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మనల్ని మనము ప్రేమించుకుంటాము. అప్పుడు మనకి ఇంకొకరి దగ్గర నుంచి రికగ్నిషన్ అనేది అవసరం లేదు. సో ఇది మనం 2 థింగ్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే మూడోది ఏంటి అంటే, మనము సారీ చెప్పుకుంటాము, ఫర్గివ్నెస్ ఇస్తామన్నమాట. నన్ను క్షమించేసేయి. సో క్షమించే భావన మనలో ఒక్క నిమిషం దానికి ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే, మన బ్రెయిన్లో మన స్పేస్ ఆక్యుపై చేసింది మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఆ పర్సన్కి, ఆ థింగ్కి మనం బ్రెయిన్లో పెట్టుకోవడం వల్ల మన బ్రెయిన్లో స్పేస్ నెససరీ థింగ్స్కి లేదు ప్లేస్. కాబట్టి దీన్ని నా బ్రెయిన్లో నుంచి, మన బ్రెయిన్లో నుంచి తీసేయాలి అని అంటే ఫర్గివ్ చేయడం. ఎవరిది తప్పు ఉంది వేరే విషయం, వాళ్ళదున్నా మనదున్నా ఎవరిదున్నా కూడా తప్పు, మనమే క్షమించమని అడిగేసి, నాకు వేరే పనులు ఉన్నాయి చేసుకోవడానికి, సో ఇది నేను పెట్టుకొని నేను వెళ్ళలేను దానికి, కాబట్టి నన్ను క్షమించు అని అడుగుతూ మనము దాన్ని ప్రార్థన చేసుకుంటాము భగవంతునికి. సో అలా మనము ఐఎమ్ సారీ, కైండ్లీ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అని మనము మనసులో వాళ్ళని క్షమించే భావన పెట్టుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. సో ఇది 3వది. అండ్ 4వది వచ్చి ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. ఈ మెడిటేషన్ చేసే ముందు మనము క్లీనింగ్ అనేది ముందు రోజు చేసుకొని ఉండాలి. క్లీనింగ్ అంటే మనం ఎలా అయితే ఇంట్లో చెత్త పడితే మనం కసు ఊడ్చుకుంటామో, అలాగే కూడా ఒక ప్రార్థన పెట్టుకొని మనము మన మనసులో మెడిటేషన్లోకి వెళ్ళి మనము మన మనసులో ఉండే ఎమోషన్స్, మన బాడీలో ఉండే బ్యాడ్ థింగ్స్ని మొత్తం తీసి మనము పడేస్తూ ఉన్నట్టు, వెనకల నుంచి పడేస్తూ ఉన్నట్టు ఒక థాట్ ప్రాసెస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. నాలో ఉండే చెడు మొత్తం నాలో నుంచి, వెనక్కి నుంచి దుమ్ముగా మారిపోయి అది వెళ్ళిపోతూ ఉంది అని మనము దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండంగా, సో ఇది స్లోగా మనం చేసుకునే కొద్దికి మనకు అనవసరమైన థింగ్స్ మనకు రాదు. అలాగే మనకు అనేది ఒక గోల్ ఉండాలి. మనం ఏం చేయాలనుకున్నాము అనేది మనకు ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ వైపు మనం ఏం అడుగు వేస్తున్నాం అనేది కూడా ఉండాలి. సో ఇలా మన మనసంతా క్లీన్ అయిన తర్వాత, అంటే అన్నెసెసరీ థింగ్స్ని మనం డిలీట్ చేసుకున్న తర్వాత, మన మనసులో ఒక వెలుగు, భగవంతుడి ఒక వెలుగు మనలో కనిపిస్తుంది అనే థాట్లో మనము ఆ వెలుగుని పక్కకి మన దృష్టి
థాట్ ప్రాసెస్ని పెట్టుకుంటూ మనం జస్ట్ ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా మనకు చాలా 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 డే మంచిగా వెళ్తుంది. సో భగవంతుడు నా చుట్టూ ఉన్నాడు అనే థాట్లో మనం రోజు వెళ్ళాము అని అంటే మనం తప్పుటడుగులు వేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ మనము ఏ దానికైతే మనం ఈ భూమిపైకి వచ్చామో అది చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సోల్, ఈ భగవంతుని చక్కగా చూసుకుందాము, ఎందుకంటే ఆఖరి వరకు మనతో పాటు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.